నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. మరి రేపు బిల్ గేట్స్తో భేటీ కానున్నారు. మరి బిల్ గేట్స్తో ఏం చర్చించనున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి పెట్టుబడులు రానున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ 1999లో కేవలం ఒక అరగంట ప్రెజెంటేషన్ అని చెప్పి 2 గంటలన్నర పాటు సాగిన ప్రెజెంటేషన్తో మనకు ఇప్పుడు చూస్తున్నాము హైదరాబాద్ హైటెక్ సిటీ ఏ విధంగా నిర్మించారో మనందరికీ కూడా తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇప్పటికే చూసాం దావోస్ పర్యటనలో కూడా బిల్ గేట్స్తో భేటీ కావడం. మరి ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో బిల్ గేట్స్తో భేటీ కానున్నారు. మరి అప్పుడేమో ఐటీ అన్నారు, ఇప్పుడేమో ఏఐ అంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి పరిశ్రమలు రానున్నాయి, పెట్టుబడులు రానున్నాయి, అసలు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా మార్చబోతున్నారు సార్? ఈ భేటీ ఏ విధంగా ఉండబోతుంది? రేపు ఢిల్లీలో బిల్ గేట్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా ఏం జరుగుతుంది, ఏం తెస్తారు, బిల్ గేట్స్తో భేటీ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే కరెక్ట్గా 30 ఏళ్ల క్రితం 1995లో ఏంటి, అప్పుడు బిల్ గేట్స్తో అపాయింట్మెంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు అడగటం, నాకు ముఖ్యమంత్రులతో పనే ఉంటుంది, రాజకీయ నాయకులతో పనే ఉంటుందని ఆయన దాన్ని తిరస్కరించడం. కానీ ఏంటి, ఒక్క 5 నిమిషాలు మీతో భేటీ కావాలా అని ఆయన అడగటం. ఈయనెవరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 5 నిమిషాలు నన్ను అపాయింట్మెంట్ అడుగుతున్నాడంటూ కాక్టైల్ భేటీకి రమ్మన్నారు. కాక్టైల్ భేటీకి రమ్మంటే చంద్రబాబు ఏమో నేను ఆ మనిషిని కాదు, నాకు దాంతో పని లేదు, విడిగా ఒక 5 మినిట్స్ అడగటం. మరి 5 నిమిషాలు అన్నది పావుగంట అయింది. 15 నిమిషాలు అనుకున్నది అసలు అతను టైం కూడా చూడని పరిస్థితి. 150 నిమిషాల పాటు ఆ మీటింగ్ అలా నడిచిపోయిందంటే ఆశ్చర్యపోయాడు ఆ టెక్ దిగ్గజం. ఏంటి, ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ల్యాప్టాప్ వినియోగం. అప్పట్లో ల్యాప్టాప్ అసలు పెద్ద పెద్ద సైంటిస్టుల దగ్గర, టెక్నికల్ వాళ్ళ దగ్గరే లేని పరిస్థితుల్లో అసలు సీఎం ఏంటి, ల్యాప్టాప్ క్యారీ చేయడం ఏంటి, ల్యాప్టాప్లో ఒక టెక్ దిగ్గజానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఏంటి, ప్రపంచం మొత్తం విస్తుపోయిన సన్నివేశం. సీన్ కట్ చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సైబరాబాద్, ఇవాళ ఐటీ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవాళ తెలంగాణని దేశంలోనే సంపన్న రాష్ట్రంగా చేయడం. అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రం ఇవాళ భారతదేశంలో ఏది, తెలంగాణ. తెలంగాణకు ఆయువు పట్టేది హైదరాబాద్. అంటే తెలంగాణ గ్రోత్ ఇంజన్ హైదరాబాద్. దగ్గర దగ్గర 60,000 కోట్ల రాబడి ఒక హైదరాబాద్ నుంచే వస్తుందంటే ఆ సైబరాబాద్, ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదొక కామధేనువు, ఒక కల్ప వృక్షం. ఏంటి, 50,000 ఉద్యోగాలు సంవత్సరం అదనంగా. ఇప్పుడు 9 లక్షల మంది పనిచేస్తున్నారు. అంటే అది సంపద సృష్టి. అంటే ఇప్పుడు యువతకు ఉపాధి కల్పించడం అంటే అదనమాట. అంటే ఆ రోజు బిల్ గేట్స్తో ఒకటే అడిగారు ఆయన, ఏమని, మీరు మైక్రోసాఫ్ట్ యూఎస్ నుంచి బయటకు రామంటున్నారు, సిలికాన్ సిటీ దాటి బయటకు రామంటున్నారు, సిలికాన్ వ్యాలీ. మీరు బయటకంటూ వస్తే ఏషియాలో మీరు కనుక మీ బ్రాంచ్ పెడితే, మీ హెడ్ క్వార్టర్స్ పెడితే హైదరాబాద్లో పెట్టండి అని అడిగాడు. ఆయన నవ్వి వెళ్ళిపోయాడు. అది వదిలిపెట్టలేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ ఒక్క 2.5 గంటల సమావేశం కాదు, తర్వాత మళ్ళీ న్యూయార్క్ వెళ్ళాడు. మళ్ళా వాళ్ళ ఆఫీస్కి కాలినడకన నీకు ఫైళ్ళు పట్టుకుని వెళ్ళాడు. అంటే పట్టుబడితే ఎలా సాధిస్తాడు అనటానికి చంద్రబాబు నీకు అదే ఉదాహరణ. మొన్న కూడా కేసీఆర్ వాళ్ళే అన్నారు, ఐటీ మేము తెచ్చాము అని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరా అంటే, ఐటీ మీరుగా తెచ్చింది, చంద్రబాబు తెచ్చాడు అని. మైక్రోసాఫ్ట్ వచ్చింది ఆయన వల్ల. అదే కాదు, బయోటెక్నాలజీ, జినోమ్ వ్యాలీ. అప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పెట్టిన జినోమ్ వ్యాలీ ఇవాళ హైదరాబాద్ని కరోనా వ్యాక్సిన్ సిటీగా మార్చింది. హైదరాబాద్లో తయారైన కరోనా వ్యాక్సిన్
70 దేశాలకు నీకు ఎక్స్పోర్ట్ జరిగింది, ప్రపంచాన్ని కాపాడింది అనమాట. ఆ రోజు ఆయన వేసిన బీజం. ఆ జినోమ్ వ్యాలీ ఇవాళ ఏంటి, ఇవాళ బయో పార్కులు, లైఫ్ సైన్సెస్ కంపెనీస్, 15,000 మంది శాస్త్రవేత్తలు, ఆ నిపుణులు ఇవాళ అక్కడ లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో పనిచేస్తున్నారంటే బయోటెక్నాలజీ, ఫార్మాసిటీ అభివృద్ధి. ఈరోజు మళ్ళా బిల్ గేట్స్తో భేటీ. ఇందాక నువ్వు అన్నావు ఇంట్రోలో, ఏంటది, దావోస్లో కూడా భేటీ. లోకేష్ కూడా కలిశాడు దావోస్లో బిల్ గేట్స్తో. ఒకటే అడిగాడు లోకేష్, ఏమని, మీ మిలిందా గేట్స్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్కి గేట్వే ఆంధ్రప్రదేశ్ కావాలి అని అడిగాడు. గేట్స్ ఫౌండేషన్కి గేట్వేగా ఆంధ్రప్రదేశ్ మారాలి, ఇక్కడ మాతో ఇటు ఈ మెడికల్ అండ్ హెల్త్లో కలిసి పనిచేద్దాం, ఇక్కడ మెడ్టెక్ జోన్లో మీరు భాగస్వామి కావాలి, మేము ఒక ఏఐ యూనివర్సిటీ పెడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీలో సలహా మండలిలో మీరు భాగస్వామి కావాలి. ఎందుకంటే అప్పుడు ఐటీ చక్రం తిప్పింది, ఇప్పుడు ఏఐ చక్రం తిప్పుతోంది. అంటే మొత్తం ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవాళ క్లౌడ్ కంప్యూటింగ్, ఇది ఇవాళ డిసైడ్ చేస్తున్న పరిస్థితుల్లో అటు సాగు రంగం, వ్యవసాయంలో ఏంటి, ఆ భూసార పరీక్షలు కావచ్చు, రైతుకు కావాల్సిన విజ్ఞానం కావచ్చు, ఆ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, తర్వాత వాళ్ళ యొక్క పంట ఉత్పత్తుల అమ్మకాలు, వీటన్నిటికీ టెక్నాలజికల్ సపోర్ట్. అంటే అటు వ్యవసాయంలో, ఇటు వైద్య రంగంలో, ఇటు విద్యా రంగంలో, అదే యూనివర్సిటీలు, కొత్త కొత్త వర్సిటీలు, వాటన్నిటిలో కూడా పరిజ్ఞానం. అంటే విద్యా సంస్కరణలు ఇవాళ ప్రక్షాళన జరిగింది. జగన్మోహన్ రెడ్డి విద్యారంగాన్ని కూడా అవినీతిమయం చేసిన పరిస్థితుల్లో ఇవాళ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఏంటి, జగన్ ఏం చేశాడు, టీచర్ల చేత ఒక 26 యాప్లు అప్లోడ్ చేయమనేవాడు రోజు. వాళ్ళు చదువు చెప్పటం మానేసి ఈ యాప్లు అప్లోడ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అటు మధ్యాహ్న భోజనం, అటు హాజరు, లేకపోతే బాత్రూములు కడిగే ఫోటోలు కూడా అప్లోడ్ చేయమంటేనే కదా ఉపాధ్యాయులు తిరుగుబాటు వచ్చి వాళ్ళ జగన్ పతనానికి వాళ్లే కారణమైన దీంట్లో. విద్యామంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ యాప్ల అప్లోడ్ బాధ్యత మీకు కాదు అన్నాడు. మొత్తం ఉపాధ్యాయ సంఘాలన్నిటితో మీటింగ్స్ పెట్టుకున్నాడు. వాళ్ళ యొక్క బదిలీల్లో ఒక రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, సీనియారిటీని బట్టి బదిలీలు. బొత్స సత్యనారాయణ ఏం చేశాడు, ట్రాన్స్ఫర్కి 5 లక్షలు వసూలు చేశాడు. 1200 ట్రాన్స్ఫర్లు, 1200 మంది దగ్గర తలా 5 లక్షలు అప్పు వసూలు చేశాడు. 60 కోట్ల స్కామ్ అది. బైజూస్ అనేది 1000 కోట్ల స్కాము. ట్యాబ్స్ కొనుగోళ్ళు అదొక స్కాము. అదేమో జగన్ అవినీతిమయం విద్యా రంగం. ఇప్పుడు లోకేష్ హయాంలో ఇవాళ సంస్కరణలు, ప్రక్షాళన, అతను తెచ్చిన జీవో 117 కూడా రద్దు చేసిన దీంట్లో ఇవాళ బిల్ గేట్స్ని ఏమని అడిగారు, ఇటు విద్యా రంగానికి కూడా మీ సహకారం అవసరం, వస్తున్నటువంటి కొత్త వర్సిటీలన్నిటిలో కూడా మీ టెక్నాలజికల్ సపోర్ట్ కావాలంటూ ఈ 5 రంగాలలో ఇవాళ చంద్రబాబు బిల్ గేట్స్తో ఒప్పందం చేసుకుంటున్న వేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ దశ తిరిగిందా? మరి మొత్తానికి చంద్రబాబు బిల్ గేట్స్ భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయే ఛాన్స్ ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.